ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కురెళ్ళ మాధవరావు గారి జ్ఞాపకార్థం. భార్య శ్రీమతి విశ్రాంతమ్మ రిటైర్డ్ టీచర్ గారు, అల్లుడు కుమార్తె లంక బుజ్జిబాబు విక్టోరియా రాణి, ముప్పిడి బిందుమాధవి సునీల్ కుమార్, మనెల్లి శాంతి మాధురి ప్రదీప్ కుమార్, ముప్పిడి అభిషయ్ మనెల్లి హార్సెల్ మనుమలు సహకారం ఇస్తున్నారు. కుర్రెళ్ళ మాధవరావు గారు భీమడోలు ప్రాంతంలో ఎండిఓగా చేసి రిటైర్ అయి ప్రభు సన్నిధికి వెళ్ళారు. విశ్రాంతమ్మ గారు మాధవరావు గారు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్స్ కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు సరోజిని గారులకు 30-40 సంవత్సరాలుగా కుటుంబ స్నేహితులు. మాధవరావు గారి జ్ఞాపకార్థం విశ్రాంతమ్మ గారు ఇచ్చిన ఎపిసోడ్ను బట్టి తల్లిగారికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులను ప్రభువు ఆదరించాలని మనము ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. విశ్రాంతమ్మ గారు మాధవరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎపిసోడ్ సహకారం పంపారు. తల్లిగారిని, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమనుములను దీవించుమని ప్రార్థిస్తున్నాము. మీ దాసురాలికి పరిపూర్ణ ఆరోగ్యము, వృద్ధాప్యాన్ని అనుగ్రహించుమని అడుగుతున్నాము. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. అటువలే వాక్యం వింటున్న మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమందుదురు. ఇర్మియా దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడు. 3 వ్యక్తులను గురించి చెప్పాడు. 1 రాజు, 2 అధిపతి, 3 యాజకుడు. రాజు, అధిపతి ఉన్మత్తులవుతారు. ఉన్మత్తులు అంటే కరేజ్ ఫెయిల్డ్. వారి యొక్క ధైర్యము చెడిన వారైపోతారు. వారి ధైర్యం చెడిపోతుంది. పరిపాలకుడు, అధికారి, అతని ధైర్యం ఎప్పుడు చెడిపోతుందంటే రాజ్యము పోయినప్పుడు, అధికారం పోయినప్పుడు ఉన్మత్తులు అవుతారు. ఉన్మత్తులు అంటే ధైర్యము చెడిన వారవుతారు. యాజకులు విభ్రాంతి నొందుతారు. ప్రవక్తలు విస్మయం పొందుతారు. యాజకుడు ఎప్పుడు విభ్రాంతి నొందుతాడు? దేవుడు యెరూషలేమును తనంతట తాను పాడు చేయబడుటకు అప్పగించినప్పుడు. యాజకుని ధైర్యం ఏమిటో తెలుసా? దేవుడున్నాడు, ఆయనకు నిత్యము నేను సేవ చేస్తున్నాను, ప్రజలు ఆయన యొద్దకు వస్తుండగా వారిని ఆయన యొద్దకు నడిపిస్తున్నాను, సియోనులో ఆయన నివాసం ఉన్నాడు,
ఆయనను ఘనపరుస్తున్నాం. ఆయన మమ్ములను విడవడు, మాకు స్వాస్థ్యం ఆయనే అని అనుకొనుచున్న యాజకులకు ఒక్కసారిగా విభ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే యెరూషలేము పట్టబడినప్పుడు సియోనును దేవుడు విడుస్తున్నాడు. సియోనును దేవుడు విడిచిపెట్టుట విభ్రాంతికి కారణము. విభ్రాంతి ఆకస్మికంగా వచ్చేది. విభ్రాంతి ఊహించని పరిణామం. ఊహించనటువంటి ఆలోచనకు కూడా అందనటువంటిది విభ్రాంతిని కలిగిస్తుంది. వింత పోకడ. దేవుడు యెరూషలేమును సియోనును విడుచుట ఏమిటి? స్వయంగా దేవుడే అపవాదికి అన్యరాజుకు అప్పగించటం ఏమిటి? దేవాలయం బ్రద్దలవటం ఏమిటి? సొలొమోను మహారాజు నిర్మించిన ఆ దేవాలయం ముక్కలుగా పడగొట్టబడుతుంది. అది విభ్రాంతికి కారణమైంది. దేవుని మందిరాన్ని టచ్ చేసి బతకగలిగినోడు ఎవడు? ముట్టి బాగుగా ఉండగలిగిన వాడెవడు? కానీ విభ్రాంతి ఏమిటంటే మందిరం కూల్చబడుతుంది. ప్రవక్తలకు విస్మయం. ఎస్టాన్. విస్మయం ఎందుకు వస్తుంది ప్రవక్తల కంటే? వారి ప్రవచనాలు తలకిందులైపోయాయి. దే వర్ డిసీవ్డ్ బై ద డెవిల్. వారి ప్రవచనాలు ఎప్పుడైతే తల్లకిందులయ్యాయో వారికి విస్మయం. ఏమిటి మనం చెప్పిన ప్రవచనాలు ఇట్లా తిరగబడ్డాయి? ఓ, మేము దురాత్మ చేత ప్రవచించామా తెలుసుకుంటారు. విస్మయం కలుగుతుంది. సోదరుడా, సోదరి, మీకేం అర్థమైంది ఇందులో? దేవుని వాక్కు ఏ పరిస్థితి కలుగక ముందు అంతా సాధారణంగా ఉన్నప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. దానిని ప్రజలు నమ్మలేదు. మొట్టమొదటి నుండి బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే దేవుని హెచ్చరికలు ఆయా కాలాలలో ఆయా తరాలలో ఆనాటి ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఉదాహరణ, లోతు దినాలు, నోవహు దినాలు. ఇవి చూడండి. నోవహు చెప్పాడు జలప్రళయం వస్తుంది, దేవుడు ఓడ నిర్మించుకోమన్నాడు, మారు మనసు పొందండి, 100 సంవత్సరాలు ప్రకటించాడు. నవ్వుకున్నారు జనం. ఆకాశము నుండి వర్షము వచ్చుట నోవహు తరంలో లేదు. ఆ 10 జనరేషన్స్, యాడమ్ నుండి 10 జనరేషన్స్ ఎన్నడూ ఆకాశము వర్షించుట చూడలేదు. మునుపెన్నడూ చూడని సంగతులను గూర్చి నోవహు హెచ్చరించబడిన వాడై నమ్మాడు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చెబుతాంది. నోవహు అతని కుటుంబం ఒక్కటే నమ్మారు, మిగతా ఎవరు నమ్మలేదు. దేవుని వాక్కు ప్రకారం జరిగినప్పుడు మిగతా వారు కొట్టుకుపోయారు. లోతు దినాల్లో కూడా అంతే. లోతు చెప్పాడు, ఈ పట్టణం తగలబడిపోతుంది, వెళ్ళిపోదాం రండి అని. అల్లుళ్ళు ఎగతాళి చేశారు. అతడును బయలుదేరి ఆలస్యం చేశాడు. సోదరుడా, సోదరి, పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు మారు మనసు పొందాల్సిన అవసరతను గురించి దేవుడు హెచ్చరిక చేస్తుంటే మనుషులు అపహాస్యంగా తీసుకుంటున్నారు. మీకు ఎదురుపడిన ఏ వ్యక్తినైనా పిలిచి మీరు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మని వానికి నిత్యాగ్ని గుండం ఇవ్వబడుతుంది అని అంటే నవ్వుతారు. మీ పిచ్చితనం అండి, మీ వెర్రితనం, అది మీ నమ్మకం అండి, మాకు అది నమ్మకం లేదు. అయ్యో సోదరుడా, నీవు నీ పాపములోనే నిలిచి చనిపోతే అగ్నిగుండానికి వెళతావు, తీర్పులో నువ్వు నాశనమవుతావు అని చెబితే మీది వింత ధోరణండి అంటారు.
ఇవాళ జరుగుతోంది అదే కదా సమాజంలో. ఎవడైనా పశ్చాత్తాపడుతున్నాడా? ఎన్ని విపత్తులు చూడటం లేదండి. విపత్తుల నుండి వెలుపటకొచ్చిన వాళ్ళైనా అయ్యో మా పాపం వల్ల ఇలా అయ్యింది, ఎవడైనా పశ్చాత్తాపడుతున్నాడా? సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రకృతి యొక్క విలయ తాండవాల్లో కృపను చూపి జనులను రక్షిస్తే ఆ జనులు విగ్రహాల వైపు పరుగులు పెడుతున్నారు. దేవుని తీర్పున ఏ విధంగా తప్పించుకుంటారు? ఇలా మాట్లాడితే మత వ్యాప్తి కొరకు మాటలు అంటున్నారు. ఆనాడు కూడాను ఇర్మియాను ఆ విధంగానే అపార్థం చేసుకుని, ఏమయ్యా మా రాజ్యములో రాజులమైన మాకు, అధిపతులమైన మాకు ధైర్యం చెడిపోతుందా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మా ధైర్యం గురించి చెడిపోతుందని మాట్లాడతావా అని, మేము విభ్రాంతి నొందుతావా అని యాజకులు, మేము విస్మయం పొందాలా అని ప్రవక్తలు తిరుగుబాటు చేశారు. కానీ జరిగింది కదా. క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు యూదా మీద దండెత్తి యెరూషలేము చుట్టూ దండ్లు కట్టినప్పుడు వారి ధైర్యం చెడింది కదా. పాపము నిర్లక్ష్యం చేస్తూ పాపంలో కొనసాగితే ఆపద సమయంలో పరుగులు పెట్టాల్సి వస్తుంది. అనేక మందిని మనం చూస్తున్నాం సమాజంలో. పాపం పట్టుకుంటే, పాపానికి శిక్ష పడుతుంటే ఎట్టి పరిణామాలు ఉంటాయో సమాజంలో అట్టి శిక్ష అనుభవించిన వారిని చూస్తున్నప్పుడైనా మనం పశ్చాత్తాపడాలి. దేవునికి లోబడాల్సిన యూదా జనాంగం దేవుని గురించి ఆలోచించటం లేదు. ఈనాడు ప్రభువు యొక్క సంఘంలో ఉంటూ, ప్రభు యొక్క ప్రార్థనకు వెళుతూ, ఆరాధనకు వెళుతూ, సంఘములో నాయకత్వంలో ఉంటూ, అయ్యో నేను ఈ పని చేస్తే దేవుని ఎదుట ఏమని జవాబు చెబుతాను? ఎవరైనా ఆలోచిస్తున్నారా? విశ్వాసులు కానీ, నాయకులు కానీ, సేవకులు కానీ, అధిపతులు కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? హౌ కెన్ ఐ స్టాండ్ బిఫోర్ మై గాడ్? హౌ కెన్ ఐ ఫేస్ మై గాడ్? దేవుని సన్నిధిలో నేను ఎట్లా నిలబడతాను ఈ సిగ్గుమాలిన పని చేసి, ఈ అవమానకరమైన పని చేసి అని ఎన్నడైనా ఎవరైనా నేటి తరంలో ఆలోచన చేస్తున్నారా? లంచాలు ఇస్తుంటే లోకంతో కలిసి లంచాలు ఇవ్వటం, లోకం ఆనందిస్తుంటే లోకంతో కలిసి పాపములో మునిగి తేలాడటం. ఇవాళ మీ బిడ్డలు ఎక్కడుంటున్నారు? మీ కుమారులు ఎక్కడుంటున్నారు? మీ కుమార్తెలు ఎక్కడుంటున్నారు? ఎన్నడైనా చూస్తున్నారా? క్రైస్తవ సమాజం ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేసుకుని ఆధ్యాత్మికంగా పశ్చాత్తాపం, మారు మనసులో స్థిరపడటానికి సిద్ధపడాలి. భర్తలు భార్యలను కొడుతున్నారు, భార్యలు భర్తలకు అవిధేయులై వ్యాజ్యాలు పెట్టుకుంటున్నారు. వారి వివాహ ప్రమాణాలు ఏమవుతున్నాయి? వివాహ సమయంలో వాక్యోపదేశం, వివాహ కార్యం జరిగించిన దైవ సేవకులు ఎందుకు వెళ్ళాలని జ్ఞానం ఏమైంది? విభ్రాంతి, విస్మయము, ధైర్యము చెడుట. ఇట్టి అనుభవాలు పాపములో, అవిధేయతలో కొనసాగిన వారికి వస్తాయి. ఇది యెహోవా వాక్కు అని ఆనాడు చెప్పాడు. అదే వాక్కు, దాని ప్రిన్సిపల్ ఈనాడు కూడా అప్లై అవుతుంది. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగు చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది.
అది తూర్పారబట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదకి రావలసిన తీర్పులు సెలవిత్తునని యెహోవా చెప్పుచున్నాడు. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గమహత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఇదేమిటి? యెహోవా మోసపుచ్చుతాడా? హౌ డేర్ టు రైట్ దిస్? యెహోవా మోసపుచ్చుతాడా? Then I said, Hey Lord God, surely you have utterly deceived this people and Jerusalem, saying, It shall be well with you, whereas the sword has reached their very life. అపవాది వారి యొక్క జీవితాలను కబళించటానికి దేవుడు అనుమతించాడు. దానిని ఈ విధంగా మాట్లాడుతున్నాడు భక్తుడు. మోసపుచ్చు ఆత్మ ప్రవక్తల నోట ఉండుటకు దేవుడు అనుమతించాడు. అందుకే అన్నాడు, యూ హ్యావ్ డిసీవ్డ్ అని. దేవుడు మోసం చేస్తాడా? దేవుడు మోసం చేయడు. మోసగాండ్రైన ప్రజలు తమ మోసము చేత అపవాదికి చిక్కి మోసగించబడినట్లు దేవుడు వారి యొక్క పాపమునకు శిక్ష విధించాడు. ఇది వాస్తవమైన సంగతి. అందుకే ప్రవక్త ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్ము అయితిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడుగుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములను నీవు కలిగి ఉందువు? ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? రెండు ప్రశ్నలు ఇక్కడ. యెరూషలేమా, నీవు రక్షించబడేటట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకో. నీ హృదయంలో నుండి దుష్టాభిప్రాయములను కడిగివేసేయి, తొలగించేసాయి. దేవుని తీర్పు రాక తప్పదు పాపము చేసిన వారి మీదకు. కాబట్టి చెబుతున్నాడు, నీ హృదయములో చెడుతనం కడిగేసుకో. హృదయము అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మానవ హృదయమే మానవుణ్ణి మోసం చేస్తుంది. గొప్ప గొప్ప సేవకులు సహితం పడిపోయారు. మేం బాగానే ఉన్నాం ఆత్మీయంగా. ఒక వాస్తవం తెలుసా? పౌలు గారు పాపులలో ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు. తన హృదయమున ప్రాచీన పాప స్వభావము యొక్క భయంకరత్వాన్ని పౌలు ఎరిగిన వాడే, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాపమునకు లోనైన నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంగలార్చాడు. ఇవాళ ఎవ్వడు ఎన్నడూ లేచి నిలబడి నా అంతటి నేను పరిశుద్ధుడునని చెప్పుకొనుటకు వీలు లేదు. నా యందు పాపము లేదని ఎవడునూ చెప్పుటకు ఎన్నడూనూ సాహసం చేయరాదు. అలా చేసిన ఎడల మనము దేవుని మోసపుచ్చి అబద్ధికుని చేసిన వారమవుతాము. కనుక ప్రతి మానవుడు పాపము చేసిన వాడే, పాపమును కలిగి జన్మించిన వాడే స్వభావాన్న. కాబట్టి ప్రతి మానవుడు తన హృదయములోని చెడుతనం కడుక్కోవాలి. మానవ దేహాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయాన్నే బ్రష్ చేస్తాం, మరలా సాయంకాలం బ్రష్ చేయాలి, లేకపోతే దుర్వాసన. ఎందుకని? అది సహజము, అది సహజం. మానవ శరీరం నిర్మాణంలో అది సహజము. ఉదయం స్నానం చేస్తాం, మరలా సాయంకాలం స్నానం చేయాలి, లేకపోతే దుర్వాసన. స్నానం చేసాం, మరలా స్నానం చేయక్కర్లేదు అంటానికి లేదు. శరీరాన్ని ఎట్లా శుభ్రం చేస్తున్నామో ప్రభువు యొక్క రాకడ వరకు, మన మరణము అనంతరం పునరుద్ధానం వరకు మనం జీవించి ఉంటే
మన శరీరం ఎట్లా శుద్ధి చేస్తున్నామో ఆత్మను నిత్యం శుద్ధి చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనం శరీరములో నివసిస్తున్నాం, మన ఆత్మ శరీరములోనే నివసిస్తున్నది. రక్షించబడినప్పటికీ శరీరములో ఉన్నాము కాబట్టి శరీరాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తున్న ప్రాచీన పాపపు స్వభావాన్ని బట్టి మనం పాపం చేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ శుద్ధి చేసుకోవాలి. నేను ఎప్పుడో శుద్ధి చేసుకున్నానికి ఆల్ పర్ఫెక్ట్ అంటానికి ఎవరికి సాధ్యం కాదు. కనుక ప్రతి విశ్వాసి తన హృదయములో ఉన్న పాపమును గురించి పశ్చాత్తాపడి కడుగుతూ ఉండాలి. చూడండి, ఒక 0 క్యాండిల్ లైట్ మీ బెడ్రూమ్లో వెలుగుతున్నప్పుడు ఆ గదిలో ఉన్న వస్తువులు పరిశీలించండి, ఛాయగా కనపడతాయి. కొంచెం పవర్ పెంచిన లైట్ ఒక 40 క్యాండిల్ వినియోగించి చూడండి, ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. 100 క్యాండిల్ బల్బు వాడండి, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. 500 వోల్ట్స్ హాలోజన్ ల్యాంప్ వాడండి, వెరీ వెరీ బ్రైట్గా కనిపిస్తాయి. ప్రతి చిన్న లోపం కూడా తేటగా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే నీ జీవితాన్ని వాక్యం చేత నీవు సెర్చ్ లైట్గా పెట్టుకొని చూస్తుంటే నీ అంతరంగంలో పాపం నీకే కనబడుతుంది. 25 సంవత్సరాలు పరిచర్యకు వచ్చి నేను మినిస్ట్రీ కూడా అంతే, 25వ సంవత్సరం. ఇప్పటికీ ప్రతి గంట సెర్చ్ లైట్ వేస్తే ఎన్నో పర్యాయాలు మలినం కనిపిస్తూనే ఉంది. హృదయాన్ని కడుగుతూనే ఉన్నాను 25 సంవత్సరాలుగా. దౌర్భాగ్యులమే మనం. దేవుని కృపచేత రక్షించబడుతున్నా. దేవుని కుమారుడు చేసిన ఆ యాగాన్ని బట్టి దేవుడు మనల్ని అంగీకరించాడు తప్ప మన యందు ఏ గొప్పతనము లేదు. ఆయన ప్రజలమని చెప్పుకుంటున్నా, ఆయన ఆత్మను జీవితంలో హృదయంలో కలిగి ఉన్నా, ఒక ప్రక్కన శరీరాన్ని బట్టి ఆధారం చేసుకుని పాపము యొక్క పరిస్థితి మనలను వెంటాడుతూనే ఉంది. పాపము యొక్క ఫలితమైన మరణము నుండి ప్రభువు తప్పించాడు. మన మరణమున, మన శరీరము నుండి మన ఆత్మ వేరగు వరకు ఈ గుడారమున మనము మూలుగుతూనే ఉన్నాం. విడుదలా దినం కొరకు ఎదురు చూస్తున్నా. ఈ దినం తండు పుష్పకాంతమ్మ గారిని మరణాన్ని బట్టి సరోజిని గారిని నేను దర్శించడానికి వెళ్ళాను. ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు చక్కటి మాట చెప్పారు. శారీరక మరణాన్ని బట్టి చింతించటం లేదు వాస్తవం. శారీరక మరణాన్ని బట్టి క్రైస్తవుడు చింతించడు, అది విడుదల. ప్రభువు యొద్దకు వెళ్ళే ప్రాఫిటబుల్ వెంచర్ అది. కనుక దాన్ని బట్టి ఏమీ బాధ లేదు. కొద్దిపాటి శారీరక డిపార్చర్ని బట్టి, కొంత ఎడబాటును బట్టి కలిగే దుఃఖమే తప్ప. అవును సోదరుడా, సోదరి, ఆశ్చర్యం, ఆ తల్లిగారి వివాహము నాటి పత్రిక 1938వ సంవత్సరంలో 39వ సంవత్సరంలో ప్రింట్ అయిన ముగ్గురు వివాహ పత్రిక ఆవిడ నాకు చూపించారు. నేను ఎందుకు చెబుతానంటే, ఇలాంటి ఉదాహరణలు మనం మన జీవితాన్ని ఎలా తీసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని ఎట్లా అప్లై చేసుకుంటున్నాం. ఎంతసేపు ఆశీర్వాదాల జల్లులే మనం ఆశిస్తున్నాం, మన హృదయాన్ని పట్టించుకుంటున్నాం. ఏమిటి ఆశీర్వాదం? భౌతిక అభివృద్ధి గురించిన ఆశీర్వాదం అంటావా? కాదు. యాకోబు మామగారి ఇంట ఎంతో సంపాదించి వెనక్కొస్తూ యెబోకరేవు దగ్గర చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీవు నన్ను దీవించాలి, అప్పుడే నిన్ను పానిస్తా అన్నాడు. ఇంత సంపాదించావు కదా, ఇంకేం కావాలి నీకు అని దేవుడు అడిగాడా? దీవెనంటే ఏమిటి? మార్పు. దీవెనంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపడి నేను యాకోబునయ్యా అని ఏడిస్తే దేవుడు దీవించాడు, తొడగోటి మీద కొట్టాడు.
అది దీవెన? చక్కగా నడిచేవాడు కుంటుతూ నడిచాడు జీవితకాలం, దీవెన ఎట్లా ఉంది లోకంలో? కుంటుతున్నవాడు పరిగెత్తితే దీవెనని చెప్పుకుంటున్నామే. వాడు మనం పరిగెత్తగలిగిన వాడు కుంటేట్టుగా చేశాడు దేవుడు. బట్ ఇట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ టు హిమ్. అదే అతనికి దీవెన. అతని జీవితాన్ని మార్చాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. అది ఒరిజినల్ బ్లెస్సింగ్. కనుక దీవెనంటే ఉద్యోగం, దీవెనంటే ఆస్తి, దీవెనంటే అధిక కట్నం తెచ్చే కోడలు రావటం, దీవెనంటే మగపిల్లలు పుట్టడం, ఇవి చెబుతున్నారా బోధకులు? మీకు నమ్మద్దు. ఇవి దేవుడు ఇచ్చేవి సాధారణంగా. కానీ వాస్తవమైన దీవెనేమిటి? నీ పాపము నుండి విడుదల పొందటం, నీ హృదయములో నుండి చెడుతనం తీసేసుకో. ఎందుకంటే నువ్వు రక్షించబడాలి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు రక్షించబడాలి, అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఆదాము పాపాన్ని బట్టి నువ్వు పాపిగా ఎంచబడ్డావు. యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి నిన్ను రక్షించబడిన విశ్వాసగా ఎంచుటకు దేవుడు పిలుపునిస్తున్నాడు. నీ హృదయము నుండి నీ పాపమును కడిగి వేసుకో. నీ దుష్టాభిప్రాయములను నీవెంతకాలం కలిగి ఉంటావు నీ హృదయంలో, దానిని తొలగించు. దుష్టాభిప్రాయాలను తొలగించు. దుష్టాభిప్రాయాలు, ద వికెడ్ థాట్స్. హౌ లాంగ్ షల్ యువర్ వికెడ్ థాట్స్ లాడ్జ్ విత్ ఇన్ యూ? ఎంతకాలం పెట్టుకుంటావు? పరాయి స్త్రీ మీద అంతరంగంలో వ్యామోహం ఎంతకాలం కొనసాగిస్తావు? పరాయి పురుషుడి మీద అంతరంగంలో వ్యామోహం ఇంకా ఎంతకాలం కొనసాగిస్తావు? వివాహమై సంవత్సరాలు అయిపోతుంది, నీ ప్రమాణాలు పక్కన బారేస్తున్నావు. గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎంతకాలం పరాయి సొత్తు దొంగిలించి నీ దగ్గర ఉంచుకుంటావు? అన్యులకు దేవుడు తెలియదండి. వాళ్ళు పాపం చేస్తున్నారు అంటే వారు అందరూ ఆధ్యాత్మికంగా వారికి అర్థం కాదు. కానీ మందిరానికి వెళుతున్న క్రైస్తవుడా, ఎవరెవరికో చెప్పలేదు దేవుడు, యోధా వారికి చెబుతున్నాడు. ఎంతకాలం దుష్టాభిప్రాయాలు నీవు కలిగి ఉంటావు, నీ అందులో పెట్టుకుంటావు. రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకంటే యూ మస్ట్ బి సేవ్డ్. నువ్వు రక్షించబడాలి. ఎవరు వినలేదు, 50 సంవత్సరాలు ప్రకటించాడు ఇర్మియా. నోబడీ కేర్స్ హిస్ టీచింగ్. సోదరుడు సోదరి, నేను ముగిస్తున్నాను. వాక్యము వినబడుతున్నప్పుడు, హెచ్చరిక వస్తున్నప్పుడు, దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడగటం ప్రధానంగా మనం నేర్చుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషులు కుర్రెళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి విశ్రాంతమ్మ గారు సహకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు లంకా బుజ్జిబాబు, లంకా విక్టోరియా రాణి గారు, బిందు మాధవి సునీల్ కుమార్ గారు, ముప్పిడి మన్నెల్లి శాంతి మాధురి, మన్నెల్లి ప్రదీప్ కుమార్ మరియు ముప్పిడి అభిషాయి, మన్నెల్లి హర్షిల్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అనుదినము పశ్చాత్తాపపడమని మీరు ఇస్తున్న సందేశంకై నేను ఆనందిస్తున్నాను. మా ప్రేక్షకులు ఇది సీరియస్గా తమ జీవితాల్లో నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. విశ్రాంతమ్మ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి వృద్ధురాలు తల్లిని మీరు ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆదరించండి. ప్రభు, మీ రాకడలో రక్షించబడిన విశ్వాసులు తిరిగి వస్తారు. ఇట్టి నిరీక్షణ కుటుంబానికి దయచేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.